ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ కు పునాదులు లేకపోతే ఎక్కువ ఫ్లోర్లు కట్టలేం. ఒకవేళ కట్టినా ఆ ఫ్లోర్లు కూలిపోతాయి. పిల్లల భవిష్యత్తు కూడా అంతే. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా పై చదువు సుజావుగా జరుగుతుంది. మేము లోకేష్ విషయం కూడా చూసాం. చిన్నప్పుడు చూస్తే బాగా స్కూల్లో తిరిగేసేవాడు, ఆల్ రౌండ్ గా తిరుగుతా ఉండేవాడు. మేము నారాయణ గారిని పిలిపించి ఒకసారి టెస్ట్ చేయమన్నాం. టెస్ట్ చేస్తే ఫండమెంటల్స్ వీక్ గా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో మీరు ఆలోచించమంటే, నీకు అప్పచెప్తున్నా, నువ్వు కూర్చొని కోచింగ్ ఇమ్మంటే అప్పటి నుంచి కోచింగ్ ఇచ్చాడు. మాటలు చెప్పాలంటే ఓసారి ఇష్టం లేకపోయినా చిన్నప్పుడు మీరు మెప్పించి రుద్దితే వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు. దానికి లోకేష్ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 10th నుంచి ఇంటర్మీడియట్ లో 2 ఏళ్లు బాగా కష్టపడ్డాడు. అక్కడి నుంచి కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడి నుంచి స్టాన్ఫోర్డ్కి వెళ్ళాడు. ప్రపంచంలో బెస్ట్ కంపెనీలో పనిచేశాడు. సింగపూర్ గవర్నమెంట్ లో పనిచేశాడు. అలాంటి ఎక్స్పోజర్ ఈ రోజు ఆయనకు ఉపయోగపడతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, పునాదులేసే బాధ్యత మీది. ఆ పునాదులు ఎంత స్ట్రాంగ్ గా వేస్తే అది రాష్ట్రానికి, స్వర్ణాంధ్రప్రదేశ్ కు ఉపయోగపడుతుంది. ఈ విషయం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.